147వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలులను పోగు చేయువాడు. దేవుని బిడ్డలారా, ఎందుకోసం అంటే ఒకటే 360 రోజుల్లో దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పకపోతే మనము దేవుని దృష్టిలో కృతజ్ఞత లేని వారం, లేదా మన జీవితాల్లో మనం దేవుని మరిచిన వారంగా ఉంటాం. మన జీవితాల్లో మనము దేవుని గుర్తించినటువంటి గర్విష్ఠులుగా మారిపోతాం. కాబట్టి ఈ 2 రోజులు కేవలం దేవుని స్తుతించి ఆరాధించడానికి మాత్రమే మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ 2 రోజులే కాదు, మీ జీవితంలో సమయం దొరికినప్పుడల్లా దేవుణ్ణి మీరు స్తుతించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది కదా. ఒక రోజుకు ముగింపు ఉంటుంది, ఒక క్లాస్కు ముగింపు ఉంటుంది, ఒక సంవత్సరానికి కూడా ముగింపు ఉంటుంది. మరి ఈ ముగింపును ఎలా ముగించాలి అంటే మంచిగా ముగించాలి. బైబిల్ ప్రకారం ఏది మంచిది? అందుకే 147:1 వ్రాయబడింది, యెహోవాను స్తుతించుడి, అది ఎలాంటిదంట? యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. కాబట్టి ఈరోజు ఈ మంచి కార్యముతో మన యొక్క ఇయర్ను మనం ఎండ్ చేయడం దేవుని యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్నటువంటిది ఏంటి తెలుసా? ఒక మంచిది మనం చేయాలి. ఇన్ని రోజులు లేదా ఇన్ని గంటలు, ఇన్ని లక్షల సెకండ్లు దేవుడు మన జీవితంలో కార్యం చేసి ఉండగా దేవుణ్ణి మనసారా మనం స్తుతించాలి, మనసారా మనం కీర్తించాలి. మంచిది అన్నటువంటి మాట బైబిల్లో అంత తేలికగా ఉపయోగించారు. దాని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది. అంటే ఈ లోకంలో మంచిది అనేటువంటిది చాలా ఉంటుంది కదా. అన్నం తినడం మంచిది, స్కూల్కి వెళ్ళడం మంచిది, ఉద్యోగానికి వెళ్ళడం మంచిది, పని చేయడం మంచిది, మంచిది చాలా ఉంటుంది. కానీ దేవుడు కోరుకున్నటువంటి మంచిది ఏంటిది? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. దేవుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది. అంటే ఈ సంవత్సరం అంతటిలో దేవుడు చేసిన వాటిని స్తుతించేటువంటి వ్యక్తి దేవుని దృష్టిలో ఏ రకంగా కనపడతాడంటే మంచివాడుగా కనపడతాడు. స్తుతించలేనటువంటి వ్యక్తి ఇంకా మనం అర్థం చేసుకోవాలి, చెడ్డవాడుగా, చెడ్డ స్త్రీగా లేదా చెడ్డ వ్యక్తిగా కనబడతారు. దేవుని బిడ్డలారా, అందుకే ఈ 2 రోజులు దేవుని స్తుతించి ఉపవాసంతో దేవా నూతన సంవత్సరంలో మేము ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేటువంటిది మాకు సహాయం చేయి అని దేవుని దగ్గర మనము గడపడానికే ప్రత్యేకంగా మనము ఏర్పాటు చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ సందేశం యొక్క అంశాన్ని మీరు గమనిస్తే, మంచిది మనోహరమైన వాటితో సంవత్సరాన్ని మనం ముగిద్దాం. దేంతో ముగించాలి? మంచిది మనోహరమైన వాటితో మనం సంవత్సరాన్ని ముగించవలసిన వారంగా ఉన్నాం. అలాగైతే ఒక ప్రశ్న, ఎందుకు దేవుడు స్తుతిని మంచిదిగా అన్నాడు? అది ముగించేటువంటి సమయంలో ఎందుకు అది మంచిగా ఉంటుంది అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము చేయుట, దేవునికి స్తుతి చెల్లించుట, దేవునికి మహిమ ప్రభావాలు ఆరోపించుట మంచిది. మంచిది ఎందుకు మంచిది అంటే ఇది మనిషికి సంబంధించింది కాదు కాబట్టే మంచిది, దేవునికి సంబంధించినది. స్తుతి అనేటువంటిది దేవునికి మనం చెల్లిస్తున్నాం కాబట్టి ఇది దేవునికి సంబంధించింది కాబట్టి మంచిది. మనిషికి సంబంధించింది అయితే అది మంచిది కాదు. మనిషికి సంబంధించింది ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రైజింగ్ యువర్ గాడ్. నీ దేవుని స్తుతిస్తున్నావు కాబట్టి దేవునికి సంబంధించిన విషయం కాబట్టి ఇది మంచిది. ఎవరు దేవుడు? సర్వశక్తిమంతుడు. ఎవరు దేవుడు? మహోన్నతుడు. ఎవరు దేవుడు? ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు. కానీ మన జీవితాలను పట్టించుకున్నాడే, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. సర్వశక్తిమంతుడు, మన జీవితాలు అన్ని శక్తులు లేవు కానీ దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేశాడు. దేవుడు మనల్ని పట్టించుకున్నాడు, మన కుటుంబాలను దర్శించాడు, మన శరీరాలను కాపాడాడు, మన అవసరతలు తీర్చాడు. సర్వశక్తిమంతునికి ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకు ఇప్పుడు నేను చదివినటువంటి వ్యక్తిని, నేను ఎవరితో నాకు ఫ్రెండ్షిప్ ఉంటుందంటే నాతో పాటు చదివిన వారితోనే ఫ్రెండ్షిప్ ఉంటుంది, అంతేగాని చదవకుండా ఎక్కడెక్కడో తిరిగే వారితో నాకు స్నేహం ఉండదు. ఎందుకంటే నేను వాళ్ళు కలిసి ఉంటున్నాం. దేవుని అడుగుదాం, ప్రభా నువ్వు సర్వశక్తిమంతుడవే, మేము సర్వశక్తిమంతులం కాదు, మా కొరకు ఎందుకు నువ్వు కార్యాలు చేశావు?
ఎందుకు నువ్వు కార్యాలు చేసావు? దేవుని బిడ్డలారా, వీఆర్ నాట్ ఆన్ పార్ విత్ గాడ్. దేవునితో సరి సమానం కాదు, మనం దేవునితో సమతూగలేం. కానీ దేవుడంట మన జీవితాల్లో కార్యాలు చేశాడంట. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో వ్రాయబడింది, యెహోవాను స్తుతించుట మంచిది, ఎందుకంటే అది దేవునికి సంబంధించింది. దేవుని స్తుతించవలసిన వారు. దేవా నువ్వెవరు ప్రభా నా జీవితాల్లో కార్యాలు జరిగించడానికి? మనిషి, మన బంధువులు, మనతో ఉన్నటువంటి వారు, మన తోబుట్టూరు, మనం సహాయం చేసిన వారే మనకు సహాయం చేయరు, మనల్ని పట్టించుకోరు. కానీ దేవుడు మన జీవితాలను పట్టించుకున్నందుకు దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, దేవునికి స్తుతులు చెల్లించడం మంచిది. ఎందుకు మంచిది అంటే అది దేవునికి సంబంధించినది కావున మంచిది. ఈ సంవత్సరంలో దేవుడు లేకపోతే నీ జీవితంలో ఏది లేదు. దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాల్లో విర్రవీగి కొన్నిసార్లు మనం మాట్లాడతాం, ఏముంది దేవుడు, ఏం చేశాడు దేవుడు నేను చెప్పినట్టు వినాలి. సో మెనీ టైమ్స్ వి బ్లాస్ట్ డైలాగ్స్, మనం అలా మాటలు పేలుస్తూ ఉంటాం. కానీ దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయకపోతే, దేవుడు మనల్ని కాపాడకపోతే మన జీవితాల్లో మనం ఇక్కడ ఉండేవారం కాదు. ఇది దేవునికి సంబంధించింది. దేవుడు ప్రాముఖ్యంగా నీ జీవితంలో ఉన్నాడు. దేవుని యొక్క సహాయం నీ జీవితాల్లో సమృద్ధిగా ఉంది. దేవుని బిడ్డలారా, చాలా మంది ఏమని నమ్ముతారంటే ఏదో ఒక పేలుడు సంభవించింది, అందుకే మనం భూలోకానికి వచ్చేసాం. భూలోకంలో ఒక డస్ట్ పార్టికల్స్ అన్ని కలుసుకున్నాయంట. దేవుని బిడ్డలారా, ఎంత సులువుగా చెప్తారంటే డస్ట్ పార్టికల్స్ అన్ని కలుసుకున్నప్పుడు మనిషి అయ్యాడంట. ఈ డస్ట్ పార్టికల్ కలిపింది ఎవరు? ఆ డస్ట్ పార్టికల్ తయారు చేసింది ఎవరు? లేకపోతే ఒక పేలుడు సంభవించింది. పేలుడు ఊరికే రాదు కదా, దేనొక దాన్ని బట్టి వస్తుంది. దాని వెనక ఎవరు? ఆ పేలుడు పదార్థాన్ని, లేకపోతే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. అంటే అన్నిటికీ చెప్తారు, కానీ దాని వెనక కారణం ఒకటి ఉంటుంది, అది చెప్పరు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మనిషి జీవితంలో, మనిషి నమ్మినా నమ్మకపోయినా, మనిషి జీవితంలో కార్యాలు చేసింది ప్రభువే. దేవుని బిడ్డలారా, ఆదమరిచి నిద్రపోతూ ఉంటాం. నీ హార్ట్ను పంప్ చేయమని ఎవరు చెప్పారు? నీ హార్ట్ పని చేయాలని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. నువ్వేమన్నా చెప్పావా? రెడీ 1 2 3 గో అని ఆన్ చేసావా? నువ్వు ఒక ఇంజన్ ఆన్ చేయాలంటే నీవు ఆన్ చేస్తావు. నీ యొక్క హార్ట్ను వర్కింగ్ కండిషన్లో పెట్టింది ఎవరు? తల్లి గర్భములో నుంచి ఆ బీట్ను ప్రారంభించిన దేవుడున్నాడు. ఆయన్ని మనం స్తుతించాలి. ఇది స్తోత్రము చేయటం ఎందుకు మంచిదంటే అది దేవునికి సంబంధించింది కాబట్టి మంచిది. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి మంచిది. దేవుని బిడ్డలారా, రెండోదిగా ఎందుకు మంచిది అంటే అది మన ఆత్మకు సంబంధించింది. ఎందుకు మంచిదో చెప్తున్నాను. అది దేవునికి సంబంధించింది కాబట్టి మంచిది. రెండోదిగా మన ఆత్మకు సంబంధించింది. ఎప్పుడైతే దేవుని నువ్వు స్తుతిస్తూ ఉంటావో, దేవా నీకు స్తోత్రం, నా కుటుంబంలో ఇది చేసావు, నా ఆరోగ్యంలో ఇది చేసావు, నా యొక్క ఆర్థిక విషయాలు ఇది చేసావు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇది చేసావు, నా జీవితంలో కన్నీరు ఉన్నప్పుడు నువ్వు ఇది చేసావు అని ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటావో, నీ దృష్టి లోక సంబంధమైన వాటిపై నుంచి ఒక్కసారి దేవునిపైకి వెళ్తుంది. అంటే దేవుని బిడ్డలారా, నీ దృష్టి దేవునిపైకి మరల్చడానికి నువ్వు ఉపయోగించేటువంటిది ఏంటి తెలుసా? దేవునికి స్తుతి చేయుట, దేవునికి స్తోత్రము చేయుట మంచిది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పైన నీ దృష్టి నిలిపేది స్తుతి. నీవు మనిషి నీకు సాయం చేశాడు అనుకో, మనిషికి నువ్వు థ్యాంక్స్ చెప్తావు. ఎందుకు? నీ దృష్టి ఆయన పైన మరలింది. ఆయన లేకపోతే నేను ఎక్కడ? ఆయన చేస్తేనే కదా. దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ ఈ వారంలోనే మేము సిద్ధవటంలో ఉన్నాం. సిద్ధవటంలో చర్చి యానివర్సరీకి వెళ్ళి బయలుదేరి వస్తుండగా ఒక అంకుల్ నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకొని నాకు థ్యాంక్స్ చెప్పాడు. నేను అడిగాను, ఎందుకు అంకుల్ అని. ఈరోజు నేను ఏమైనానో అది మీ నాన్న బట్టే. మా నాన్న ఎప్పుడో చేశాడు ఆయనకు సహాయం. ఆయన ఉద్యోగానికి డబ్బు కావాలి, ఆ డబ్బు ఎవ్వరు ఇవ్వలేదు. మా నాన్న ఆ దినాల్లో చాలా మొత్తం ఆయనకి ఇచ్చాడు. మీ నాయన నాకు లేదు అని అంటే నా జీవితంలో ఈరోజు ఉద్యోగం వచ్చేది కాదు. అంటే సంవత్సరాలు గడిచిపోతున్నా తన జీవితంలో ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో రిటైర్డ్ అయిపోయే చాలా కాలమైంది. ఇంతకాలం అయితే దేవుని బిడ్డలారా, ఆయన మర్చిపోలా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చేసిన మహోపకారాలను మర్చిపోయావంటే దేవుని పైన నీ దృష్టి లేదు.
దేవుని పైన నీ దృష్టి లేదు. ఈరోజు దేవుడు అడుగుతుండా, ఎందుకు మంచిదంటే నీ దృష్టి దేవుని పైకి మరలించబడుతుంది. నీ దృష్టి దేవుని పైకి మరలించబడుతుంది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనతో దేవుడు స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎందుకు మంచిది? స్తుతి చేయడం దేవునికి సంబంధించింది. స్తుతి చేయడం నీకు సంబంధించింది. నీ జీవితంలో దేవుడు మేలు చేశాడా? అలాగైతే దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నావు. నీ దృష్టి మనుషులపై నుంచి, లేకపోతే పరిస్థితులపై నుంచి, నీ బాధ్యతలపై నుంచి దేవుని పైకి మరలవలసినదిగా ఉంది. అది చెయ్యకపోతే నువ్వు మంచిది చేయడంలా, నువ్వు చెడ్డది చేస్తున్నావు. అంటే నీ జీవితాల్లో అనేక రకాలుగా నిన్ను కాపాడుతూ భద్రపరుస్తున్న దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ఉంటున్నావు. దేవుని బిడ్డలారా, మూడవదిగా ఎందుకు మంచిది తెలుసా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కేవలం దేవుని అడుగుతావు, ప్రభా నాకు అది, ప్రభా ఇది, ప్రభా నాకు ఇది కావాలి, నా పిల్లలకి ఇది కావాలి, నా భార్యకు, నా భర్తకు అడుగుతూనే ఉంటాం. అంటే తక్కెడ ఎప్పుడు సమతుల్యంగా ఉంటుంది అంటే రెండు పక్కల ఒకటే రకంగా వెయిట్ ఉంటే, నువ్వు అడిగేటువంటిదే ఉంటే స్తోత్రం చేయడం ఉండదు. కేవలం అడిగి పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోయే వారం అయితే నీ ఆత్మీయ జీవితంలో ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అంటే నువ్వు పొందుకున్న దానికి దేవుని స్తుతిస్తే సమతుల్యత ఉంటుంది, ఒక ఈక్విలిబ్రియం అనేటువంటిది ఉంటుంది, ఒక రెండు కూడా ఒకే స్థాయిలో ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకొని అసలు దేవుని స్తుతించాం. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆత్మీయమైనటువంటి సమతుల్యతను తీసుకొని వచ్చేదే దేవునికి స్తుతులు చెల్లించడం, స్తోత్రం చేయడం. అందుకే బైబిల్లో వ్రాయబడింది, అది మంచిది, అది దేవునికి సంబంధించింది, అది నీకు సంబంధించింది. నీ ఆత్మీయ జీవితంలో ఒక సమతుల్యత తీసుకొని వస్తుంది. ఏమండి, అన్నం తింటాం, కూర తింటాం, నీళ్లు తాగమా? నీళ్లు తాగకపోతే ఏమొస్తుంది? ఎక్కిళ్ళు వస్తాయి. ఎందుకు? నీళ్లు కావాలి. నీళ్లు లేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ ప్రాబ్లం. ఈరోజు మన జీవితాల్లో దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నామే కానీ దేవునికి చెందవలసిన స్తోత్రాలు మనం చెల్లించడంలా. కనీసం ఈ 2-3 రోజులు, ఈ మిగిలిన రోజులు దేవుని స్తుతిస్తాం, మన జీవితంలో సమతుల్యత తీసుకొని వస్తాం. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో ఉందా? అందుకే ఈరోజు దేవుని స్తుతించాలి. అందుకే పాటలన్నీ స్తుతికి సంబంధించిన పాటలే పాడాం. ఎందుకు తెలుసా? ఆయన స్తుతించకుండా ఏ రకంగా ఉండగలం? ప్రతి ఏరియాలో దేవుని యొక్క రోల్ ఉంది కదా, మరి ఆయన స్తుతించకుండా ఏ రకంగా ఉండగలం? దేవుని బిడలారా, స్తుతి తక్కువ అయిపోయి ప్రార్థన ఎక్కువైపోయింది అనుకుందాం. నువ్వు ఎవరు తెలుసా? స్వార్థపరునివి నువ్వు, స్వార్థపరురాలి. కేవలం దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకునే వ్యక్తివైతే యు ఆర్ సచ్ ఏ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. నువ్వు 10 మందికి సహాయం చేసావనుకో, ఈ 10 మంది ఎలా ఉండాలని కోరుకుంటావంటే నీ యొక్క సహాయానికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటే చాలు, వాళ్ళు మళ్ళీ నీకు సహాయం చేయాల్సిన పనుల. ఇప్పుడు దేవుడు కూడా అడుగుతున్నాడు, 365 రోజుల్లో ప్రతిరోజు కునుకక నిద్రపోక నిన్ను కాపాడితే ఎంతగా దేవుని స్తుతించాం, ఎంతగా దేవుని కనపరిచాం, ఎంతగా దేవుని కీర్తించాం. ఈరోజు మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవుని అడిగేటువంటి గుంపులోనే ఉన్నామా? స్తుతించే గుంపులో కూడా ఉన్నామా? స్తుతించాలి. మనం స్తుతి చేయుట మంచిది, స్తోత్రగానము చేయుట మంచిది. దేవుని బిడ్డలారా, ఎందుకు మంచిది అంటే అది దేవునికి సంబంధించింది. 2, అది నీకు సంబంధించింది. 3, నీ జీవితంలో సమతుల్యతను తీసుకొని వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇంకేమంటున్నాడు? బైబిల్లో వ్రాయబడింది 147 మొదటి వచనం, మరొకసారి చదువుదాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. మంచిది మాత్రమే కాదు, అది మనోహరమంట. అది మనోహరం. ఏమంట? దేవుడు అంటున్నాడు, స్తోత్రము చేయడం అనేటువంటిది ఏదో పాట పాడుతూ టైంపాస్ చేయడం కాదు. దేవునికి అది మనోహరంగా కనపడుతుంది. క్రిస్మస్ రోజున కుటుంబాలు ఆ ట్రీ దగ్గర, ఈ క్రిబ్ దగ్గర నిలబడి ఫోటో తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? బాగుంది, మనోహరంగా ఉంది, చూడడానికి బాగుంది. ఏదైనా ఒక ప్రాంతానికి వెళుతున్నాం, అక్కడ మంచి సీన్ కనపడింది అనుకో, వాటర్ ఫాల్, తర్వాత అంత బాగుంది అనుకో, అది మనోహరం అనిపిస్తుంది మనకు. అబ్బా ఎంత బాగుంది. దేవుడు అంటాడు, నాకు సృష్టి మనోహరంగా కనపడదు, ఈ క్రిబ్బు మనోహరంగా కనపడదు, ట్రీ మనోహరంగా కనపడదు. దేవునికి స్తోత్రము చేయుట దేవునికి మనోహరం, చూడ ముచ్చటగా ఉంటుందంట దేవునికి. స్తుతి చేయని వ్యక్తి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా స్తుతించే వ్యక్తి మనోహరంగా కనపడతాడంట దేవునికి. అది మనోహరము, నాకు ఇష్టమైనటువంటిది. అంటే దేవుడు ఒకవేళ ఫోటోగ్రాఫర్ ఉన్నారనుకో, ఫోటో తీ అంటాడు. ఎందుకు తెలుసా? స్తుతులున్నాయి.
ఈరోజు మన జీవితాల్లో స్తుతులు లేకపోతే దేవునికి మనం చాలా షాబిగా కనపడతాం, చాలా రోతగా కనపడతాం, చాలా అందహీనంగా కనపడతాం. స్తుతించే సంఘమైనా, స్తుతించే కుటుంబమైనా, స్తుతించే వ్యక్తి అయినా దేవునికి మనోహరంగా కనపడతాడు. నాట్ బికాస్ ఆఫ్ మై ఫిజికల్ అపియరెన్స్, నేను ఎలా ఉంటున్నాను, నా డ్రెస్ ఏంటి, డజంట్ కౌంట్ విత్ గాడ్. దేవుని దగ్గర అది లెక్కలేకి రాదు. బైబిల్లో వ్రాయబడి అది మనోహరము, అది దేవునికి చూడముచ్చటగా ఉంటుంది, దేవుని హృదయం ఆస్వాదిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనోహరం తెలుసా? ఎప్పుడు దానికి చూడముచ్చటగా ఉంటుంది అంటే, ఇంత విన్న తర్వాత అందరం స్తోత్రం చెల్లిద్దామంటే సందేశం ఏం వినకుండా ఏదో స్తోత్రం చేయమన్నాడు కదా, అసలు ఎందుకు స్తోత్రం చేస్తున్నావు? నేను అనేటువంటిది ఏంటంటే, నిజాయితీగా నీ స్తోత్రం దేవునికి ఉంటే అది మనోహరంగా కనపడుతుంది. నీ స్తోత్రము నిజాయితీగా ఉండాలి. నీ జీవితంలో దేవుడు చేసిన మేలు, నా జీవితంలో చేసిన కార్యాలు నాకు తెలుసు, దాని విషయంలో నిజాయితీగా దేవుని స్తుతించాలి. నా జీవితంలో లాగా మీ జీవితం ఉండదు, మీ జీవితంలో వేరుగా ఉంటుంది. మరి వేరుగా దేవుని ఎంతగా దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకున్నాం. నిజాయితీ ఉందా మన జీవితాల్లో? దేవుని యొక్క వాక్యం నిజాయితీగా, దేవ అవును ప్రభా, ఈరోజు నేను పాట పాడుతున్నానంటే, ఈ రాగ జ్ఞానము, తాళ జ్ఞానము నాకు వచ్చిందంటే అది నీ ద్వారానే కదా ప్రభా. ఈరోజు నేను వాక్యం చెప్తున్నానంటే ఆ యొక్క ఫ్లో రావడానికి నీవే కదా ప్రభా కారణం. ఈరోజు నేను ప్రార్థన చేయగలుగుతున్నానంటే నీవే కదా ప్రభా కారణము. నిజాయితీగా దేవుని స్తుతించు. దేవుడు నీ జీవితంలో ఏం మేలు చేయలేదా? సైలెంట్గా ఉండు. చాలామందిని దేవుని స్తోత్రం చెల్లిద్దాం అందరం అన్నప్పుడు, నిజాయితీ నీలో ఉంటే స్తోత్రం చేస్తావు, నిజాయితీ నీలో లేకపోతే కామ్గా ఉంటావు, దేవుని స్తుతులు చెల్లించవు. ఈ సంవత్సరం చివరిలోనికి వచ్చినా కూడా నీ జీవితంలో దేవుడు ప్రతి పరిస్థితిలో కాపాడితే థ్యాంక్స్ చెప్పలేకపోతే నీలో ఎంత యథార్థత ఉంది, ఎంత నిజాయితీ ఉందో పరీక్షించుకోనమని కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, స్తోత్రం ఏం చెప్తుందో తెలుసా? ఎందుకు మనోహరం తెలుసా? ఎందుకు మనోహరం? దేవా, ఈరోజు నేనేమై ఉన్నాను, నేను కాదు ప్రభా నీవే, నేను కాదు ప్రభా నీవే. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నేను ఈ మైక్ పట్టుకున్నా, నా చెయ్యికి ఏమన్నా నువ్వు పట్టుకో అని చెప్తున్నానా? లేదే. మీరు కూర్చొని ఉంటే మీరు అలా కూర్చోడానికి మీ శరీరము అలా మీరు బెండ్ చేశారు, మీ కాళ్ళను బెండ్ చేశారు, కూర్చోన్నారు. ఒకసారి ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత నీ బ్రెయిన్కి ఒక సిగ్నల్ వచ్చేస్తుంది. అదేంటంటే, ఇప్పుడు ఈ చెయ్యి ఇట్లే ఉండాలి, ఈ చెయ్యి ఇట్లే ఉండాలి. ఒక నిద్ర వచ్చిందనుకో, అప్పుడు చెయ్యి కిందికి పోవాలి. మనం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మన జీవితాల్లో జరుగుతున్నవి. దీని వెనక దేవుని యొక్క సహాయం ఉంది, దాన్ని మర్చిపోతున్నాం. నేను కాదు ప్రభా నీవే అని చెప్పేదే స్తుతి స్తోత్రం. నేను కాదు ప్రభా, నేను కాదు, నా జీవితంలో ఏముందో అది నిన్ను బట్టే ప్రభా. ఈ సంవత్సరంలో దేవుని పరిచయం చేశామా? దేవునికి నమ్మకంగా పనిచేసామా? అది దేవుని యొక్క మహాకృప. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవునికి నిజాయితీగా, దేవా నన్ను ప్రేమించి నాకు ఒక అవకాశం ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం, నేను కాదు నాయన నీవే అనేటువంటి భావనతో ఎప్పుడైతే స్తుతిస్తావో అది దేవునికి మనోహరంగా చూడముచ్చటగా ఉంటుంది. ఏదో ప్రార్థన చేస్తున్నారు, పాట పాడుతున్నారు, మనం కామ్గా ఉన్నాం అనుకో, అసలు మన సైడ్ చూడని కూడా చూడడు దేవుడు. ఎందుకు తెలుసా? మనం చాలా గర్విష్ఠులంగా ఉన్నాం, స్వార్థంతో ఉన్నాం, దేవుని దగ్గర నుంచి పొందుకుంటామే కానీ దేవునికి స్తుతులు చెల్లించాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నిజాయితీగా దేవుని నిన్ను స్తుతించగలుగుతున్నావా? నిజాయితీ అంటే ఒక మాట చెప్తాను. బైబిల్లో యోబు ఏమంటాడండి? యెహోవా ఇచ్చెను, యెహోవా. ఎంత నిజాయితీ అండి! ఈరోజు నా జీవితంలో ఒకటి లేదు అంటే అది దేవుడు ఇచ్చి దేవుడు తీసుకున్నాడు. ఎంత నిజాయితీగా దేవుని స్తుతిస్తుంటున్నాడంటే, తన జీవితంలో ఆశీర్వాదాలనే కాదు, లేని దాని విషయంలో కూడా దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అది నిజాయితీ. నీ జీవితంలో ఒకవేళ ఈ సంవత్సరం ఒకటి అడిగింటావు, అది నీ జీవితంలో రాలేదు ప్రభా, నువ్వు ఇవ్వలేదంటే దాని వెనక ఏదో మంచి ప్రణాళిక ఉంది అని దేవుని ఎప్పుడైతే ఆయన చిత్తానుకూలంగా నీ జీవితంలో స్తుతి ఉంటుందో, బైబిల్లో వ్రాయబడింది, అది మనోహరం, అది దేవునికి చూడముచ్చటగా ఉంటుంది. నువ్వు స్తుతించకుండా దేవుని దగ్గర అడిగి దీవెనలు పొందిన తర్వాత కామ్గా ఉన్నాం అనుకుందాం, దేవుడు అంటాడు, మీరు మనోహరంగా నాకు కనపడలా, పరమ దరిద్రంగా కనపడుతున్నారు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు మంచిది?
అది దేవునికి సంబంధించింది, అది నీకు సంబంధించింది. నీ ఆత్మీయ జీవితంలో ఒక సమతుల్యత, ఒక ఈక్విలిబ్రియం తీసుకొని వస్తుంది. రెండవదిగా అది మనోహరం. మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. ఏమంట? 47వ కీర్తన 147 వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. స్తోత్రము చేయుట ఒప్పిదము. నేను ఒప్పుకుంటున్నా. నాకు ఆ పదం అర్థం కాలేదు. ఒప్పిదము అంటే ఏంటిది అంటే, ఒప్పిదము అంటే అలంకారము అంట. ఒక అర్థం అలంకారం. ఇప్పుడు నేను తల దూకోకుండా చర్చికి వచ్చాను అనుకో, ఎట్లుంటా మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతారు? అట్లాగానే ఉంటాం. ఎట్లుంటాం? తల దూకోకముందు ఎట్లున్నామో అట్లే ఉంటాం. ఎందుకు తల దూకుంటావు? ఇట్ గివ్స్ యూ సంథింగ్, ఏ ఇంప్రెసివ్ నేచర్. అంటే నేను కరెక్ట్గా నేను మలుచుకునేటువంటి దాన్ని అలంకారం అంటాం. అలంకారం అంటాం. అందుకే అద్దం దగ్గర నిలబడి ఇది సరిపోయిందా నాకు లేదా, ఇది మ్యాచ్ అయిందా లేదా, ఇది నాకు సరైన గుర్తింపు ఇస్తుందా లేదా, నేను బాగుంటానా లేదా, ఇన్ని చూసుకుంటాం. ఇది ఆల్రెడీ ఉన్న కలరేనా? దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో స్తుతి ఉంటే ఇట్ విల్ గివ్ ఎక్స్ట్రా అపియరెన్స్ టు గాడ్. నీ జీవితంలో నీకు ఒక మంచి గుర్తింపును, ఒక అలంకారాన్ని ఇస్తుంది. దేవా, ఈరోజు నేను నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానంటే, ఒకానొక రోజు నీకు స్తోత్రాలు చెల్లించని బ్యాచ్లో ఉన్నా. ఒకానొక రోజు నేను బయట తిరిగే వ్యక్తిని, ఈరోజు దేవుని మందిరంలో ఉన్నానంటే, దేవా ఇది నువ్వు చేసిన పనే. దేవుడు అంటాడు, అది కదా, ఇంతకుముందు చాలా రోతగా ఉన్నాడు, ఇప్పుడు ఒక అలంకారంగా కనపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించే వ్యక్తి అయినా, కుటుంబమైన, సంఘమైన దేవునికి చాలా అద్భుతంగా కనపడతారు. అందుకే వారి కోసం దేవుడు ఏమైనా చేస్తాడు. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవునికి స్తుతులు చెల్లించారు. దేవుడు భూకంపాన్ని సృష్టించి వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. ఎందుకు తెలుసా? మిగిలిన వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అలాగనే చెరసాల్లో ఉండాల్సిన పరిస్థితి. కానీ వీళ్ళని ఎందుకు అంటే, వీళ్ళ జీవితం దేవుని దృష్టిలో అంటే ఆకాశమందున దేవుని దృష్టిని ఆకర్షించింది. ఈరోజు 2026 దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా నీవు దేవునికి మంచిగా కనపడు. ఎలా కనపడతావు? యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట అది ఒప్పిదము, యెహోవాను స్తుతించుట మనోహరము. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విస్తారంగా దేవుని గణపరుస్తాం. లైవ్లో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, సంవత్సరాంతంలోనికి మీరు వచ్చారు. సంవత్సరం చివరి దినాల్లో మీరు గడుపుతుంటున్నారు. చివరి గంటల్లోనికి ఒకవేళ ఈ సందేశం వినే టైంకి మీరు వచ్చారేమో. దేవుడు అంటున్నాడు, దేవుని స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మనోహరం, యెహోవాను స్తుతించుట ఒప్పిదము. ఒప్పుకోవాల్సిన విషయం అది. ఖచ్చితంగా నీ జీవితాల్లో ఒప్పుకొని తీరాలి, లేదా అది నీ బాధ్యత దేవుని దగ్గర నుంచి మేలు పొందిన తర్వాత. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, ఇప్పటి నుంచి ఒక ప్రార్థనతో నా సందేశాన్ని ముగిస్తాను. ఆ తర్వాత ఒక పాట, ఒక ప్రార్థన. నీవు ఎంతగా దేవుని స్తుతిస్తావో అంతగా నీ జీవితంలో గొప్ప కార్యాలను పొందుకుంటావు. అదర్వైజ్ దేవుని దృష్టిలో చాలా రోతగా కనపడేటువంటి వ్యక్తి, చాలా కృతజ్ఞత లేని వ్యక్తిగా కనపడేటువంటి వ్యక్తి, గర్విష్ఠిగా కనపడేటువంటి వ్యక్తి, స్వార్థముతో కనపడేటువంటి వ్యక్తి, స్తుతులు లేనటువంటి వ్యక్తి. ఇది మర్చిపోవద్దు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రము తండ్రి. హల్లెలూయా. స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అద్వితీయుడవు నాయన, ఆశ్చర్యకరుడవు నాయన. స్తుతి స్తోత్రము తండ్రి. హల్లెలూయా. ఈరోజు 147వ కీర్తన 1వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. దేవా, యెహోవాను స్తుతించడం మంచిది, మనోహరము, ఒప్పిదమని సెలవిచ్చారు. ఈ సంవత్సరాన్ని ఎలా ముగించాలో మాకు ఈరోజు ఒక సందేశం ఇచ్చారు నాయన.
నాయనా నీ పాదాల దగ్గర చేరి ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా, మా జీవితాల్లో వ్యక్తిగతంగా, మా యొక్క ఆరోగ్య విషయంలో, మా ఆత్మీయ జీవిత విషయంలో, మా కుటుంబ విషయాల్లో, పరిచర్య విషయాల్లో ఎన్నెన్నో మేలులు చేసిన దేవా, ఎన్నెన్నో సహకారాలు అందించినటువంటి దేవా, సహాయం చేసిన దేవా, దేవదూతల పరిచర్యను అప్పగించిన దేవా, వాగ్దానాలు నెరవేర్చినటువంటి తండ్రి, మీకే స్తోత్రాలు. అదృశ్యంగా అద్వితీయంగా తండ్రి మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి వందనాలు ప్రభా. యెహోవాను స్తుతించడం మంచిది, మంచి కార్యము చేసే గుంపులో మేము ఉందుముగాక, మంచి కార్యములు చేసేటువంటి స్తుతించే గుంపులో మేము ఉందుముగాక, మా జీవితంలో దేవునికి అందంగా కనపడేటువంటి స్తుతించే గుంపులో మేము ఉందుముగాక. ఎట్టి పరిస్థితుల్లో స్వార్థముతో సమయాన్ని వ్యర్థం చేస్తూ గడిపేటువంటి ఆ యొక్క జీవితం మాకు లేకుండా చేయండి ప్రభా. దేవుని స్తుతించుట మంచిది, దేవుని స్తుతించుట మంచిది, దేవుని స్తుతించుట మంచిది, దేవుని స్తుతించుట మంచిదని సెలవిచ్చావు ప్రభా. అవును తండ్రి, ఈ మంచి కార్యము ఈ కొన్ని రోజులైనా మేము చేయడానికి, సంవత్సరాంతంలో మేము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్తుతించేటువంటి వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘాలుగా మేము ఉండడానికి సహాయం చేసి మహిమను పొందుమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.